హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అండ్ అలాగే మేకోవర్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా అయితే గ్రాసరీస్ బాక్సెస్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం డైలీ యూస్ చేసే ఇలాంటి బాక్సెస్, స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏవైనా మనం ఎక్కువగా యూస్ చేస్తాము, జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. అందుకనే నేను ఇక్కడ వీక్లీ వన్స్ అయితే గ్రాసరీస్ ఏవైనా అయిపోతే అవి ఫిలప్ చేసుకొని ఒక తడి క్లాత్తో ఇలా నీట్గా తుడుస్తాను. అండ్ అలాగే స్టీల్ అయినా ఏదైనా మనం ఇలా పైన తుడుచుకుంటే సరిపోతుంది, మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నేను ఇక్కడ వీక్లీ వన్స్ క్లీనింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా మాకు కిచెన్ కౌంటర్ టాప్ పైన అయితే ఇలా చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ డోర్ కూడా మాకు ఇలా ఓపెన్ చేయడానికి ఇచ్చారు. బట్ నేను డోర్ అంతగా వేయను, నైట్ టైం వేసేస్తాను, మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు పైన ఒకసారి నీట్గా తుడిచేసి ఈ బాక్సెస్ అనేటివి అరేంజ్ చేస్తున్నాను. ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఒక 2 years అవుతుందండి. మనకు మొత్తం 18 అయితే వస్తాయి. స్మాల్, బిగ్ అండ్ అలాగే మీడియం సైజ్ బాక్సెస్ వస్తాయి. ఇక నేను బిగ్ అండ్ అలాగే మీడియం సైజ్ బాక్సెస్ అయితే పెడుతున్నాను. స్మాల్ అయితే నేను బిర్యానీ స్పైసెస్ అనేవి కింద పెడతానండి. ఫైనల్గా అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను పైన. అండ్ ఇటొకటి అటొకటి అంటే సైడ్స్ని అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ కింద అయితే గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కౌంటర్ టాప్ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాను. మాది కొంచెం కిచెన్ అనేది చాలా పెద్దగా, కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. టైల్స్ ఇవన్నీ మొత్తం ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను వీక్లీ వన్స్ అయితే మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే కిచెన్లో ఉన్న టైల్స్ మొత్తం క్లీన్ చేస్తాను. డైలీ క్లీన్ చేయాలంటే అవ్వదు కదా, నేను డైలీ నైట్ అయితే పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ అండ్ అలాగే ఎక్కడ మనం కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ పక్కన ఎక్కువగా యూస్ చేస్తాం కదా, అక్కడ ఒకసారి క్లీన్ చేసేస్తాను. మనము గ్యాస్ ఎదురుగా ఉన్న టైల్స్ ఒకసారి క్లీన్ చేస్తాను. వీక్లీ వన్స్ అయితే ఇలా మొత్తం ఒకసారి కిచెన్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏవైనా పండుగల టైంలో ఫెస్టివల్ క్లీనింగ్ ఇవి ఉంటాయి కదా, అలాంటి టైంలో మనకి పని అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అలాగే నేను ఇక్కడ వీక్లీ వన్స్ అయితే మొత్తం అంటే కౌంటర్ టాప్ ఇవన్నీ నీట్గా వాటర్తో ఇలా మొత్తం కడిగేస్తాను. ఇంకా నైట్ టైం అయితే పడుకునేటప్పుడే గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తాను కదా, అప్పుడే ఇలా ముగ్గులు అనేటివి పెడతానండి చాక్ పీస్తో. ముగ్గులు పెట్టుకోవడం వల్ల అంటే వంటగది అనేది ఒక మంచి ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటి నుంచి ట్రై చేయండి. చూడండి, ముగ్గు పెట్టిన తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. నేను ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో నేను ఇలానే చేస్తాను. చిన్న ముగ్గైనా వేసుకుంటానండి, నాకు ఓపిక లేకపోయినా ఉన్న చిన్న ముగ్గైనా వేసుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, కిచెన్ కౌంటర్ టాప్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇంకా గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ అయిపోయాయి కదా, ఒక తడి క్లాత్తో తుడిచేసి ముగ్గు పెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ పక్కన అయితే ఇలాంటి ప్లాస్టిక్స్ అంటే స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది మనం డైలీ యూస్ చేసేవి ఇక్కడ ఉంటాయి. అంటే కింద అనేటివి మొత్తం నేను చెప్పాను కదా, సెట్ అనేది పైన మీడియం అండ్ అలాగే బిగ్ సైజ్ పెట్టాను. ఇవేంటంటే స్మాల్ సైజు. ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేటివి వేసాను. అంటే మనకి ఈజీగా దొరికిపోతుంది కదా అని అయితే సపరేట్ చేసి అయితే సపరేట్గా నేను బిర్యానీ స్పైసెస్ వేసాను. ఇంకా పైన అయితే పచ్చడి మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఉంటాయి కదా, సాల్ట్, ఫుడ్ కలర్, ఇంకా పైన అయితే ఏదో నేను ఫ్లవర్స్తో అండ్ అలాగే మనీ ప్లాంట్స్ వీటితో అయితే డెకరేట్ చేసుకున్నాను. దాని పక్కన చిన్న గ్లాస్లో అయితే వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టాను. ఇక్కడైతే ఈ గ్రీన్ కలర్ ప్లేట్ వచ్చేసి నేను అది విరిగిపోయింది, ఇంకా పడేయడం ఎందుకులే అనుకొని దాని మీదనే నేను ఇక్కడ ఆయిల్ బాటిల్ అండ్ అలాగే ఇలాంటి దంచుకునేది ఉంటుంది కదా, అది ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్ అనేది పెట్టాను. ఇంకా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా, వేస్ట్గా ఎందుకు పడేయడం అని. ఇంకా నెక్స్ట్ వన్ అయితే మనము కేక్ ఏవైనా కట్ చేసేటప్పుడు కింద మనకి కేక్ది ఇలాంటి అట్టముక్క ఉంటుంది కదా, ఇక్కడ అట్టముక్క పెట్టేసి దాని మీద మనం స్పైసెస్ బాక్సెస్ ఉంటుంది కదా, పోపులు పెట్టి అది పెట్టాను. ఇంకా పక్కన చాపింగ్ బోర్డ్ అండ్ అలాగే ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టాను. నా దగ్గర ఉన్న వాటితోనే నేను కిచెన్ అయితే ఈ విధంగా మేకోవర్ చేసుకున్నాను. మీ దగ్గర చాలా అంటే చాలా ఎక్కువగా వస్తువులు ఉంటే మీరు కూడా మీ కిచెన్ని అందంగా మార్చుకోవచ్చు. నాకు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే నాకు యూట్యూబ్ శాలరీ సెకండ్ పేమెంట్ వస్తుంది. దాంతో నేనైతే కొన్ని నాకు కావాల్సినట్టు కిచెన్ మార్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకనే నేను కిచెన్కి కావాల్సినవి, లివింగ్ రూమ్కి కావాల్సిన ఐటమ్స్ అనేవి కొన్ని తీసుకుంటాను. అది కూడా మీ అందరితో వీడియో అనేది షేర్ చేస్తాను. ఫైనల్గా అయితే కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఆల్మోస్ట్ అయితే నేను మేకోవర్ చేసేసాను, ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఒక చిన్న వాల్ హ్యాంగింగ్ అయితే పెడుతున్నాను.
నాకైతే కిచెన్ అయినా లేకపోతే బెడ్రూమ్, లివింగ్ రూమ్ ఏదైనా సరే కొంచెం గ్రీనరీగా ఉంటేనే చాలా ఇష్టము. నేను ఎక్కువగా కిచెన్ అండ్ అలాగే లివింగ్ రూమ్ అనేది గ్రీనరీగా ఉంచడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ వాల్ హ్యాంగింగ్ పెట్టేసి ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ అనేది వాటర్లో వేసి పెట్టాను. ఇంకా 2 సైడ్లు అయితే చిన్న మినీ బుద్ధుళ్ళు బొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టానండి. ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఇలా మేక్ ఓవర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా నేను ఆర్డర్ చేసి, నేను చెప్పాను కదా నాకు అంటే కొంచెం నేను ఇంకా కిచెన్ అనేది మార్చాలనుకుంటున్నానని, అప్పుడు కూడా వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా డైలీ ఇంకా అలానే కనిపిస్తూ ఉంటుంది. వీక్లీ వన్స్ ఒకసారి ఒక 1 అవర్ అంటే కిచెన్ క్లీనింగ్కి అయితే కేటాయిస్తే మనం ఇంకా మంత్లీ క్లీనింగ్ కూడా అవసరం ఉండదు. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇల్లు అనేది, కిచెన్ అనేది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా సింక్ దగ్గర అయితే సింక్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. అంటే సింక్ పైన మాకు చిన్న విండో ఇచ్చారు. విండో దగ్గర అయితే నేను ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. ఇది నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ తీస్తున్నాను, అందుకనే ఎండ అంటే వెలుతురు వల్ల సరిగా కిటికీ అనేది కనిపించట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే అంటే నైట్ టైం అయితే కొంచెం డల్గా కనిపిస్తుందని అయితే కొంచెం ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీసానండి. ఫైనల్గా అయితే కిచెన్ అనేది ఈ విధంగా కౌంటర్ టాప్ అనేది మేక్ ఓవర్ చేశాను. ఫైనలీ కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఆర్గనైజ్ అయితే అయిపోయింది. చూడండి, మీకు ఇక్కడ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇలా నాకు నచ్చినట్టే నేను కిచెన్ మేక్ ఓవర్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా నాకు చాలా అంటే చాలా మైండ్లో థాట్స్ ఉన్నాయి, ఇవి కొనాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. ఇంకా ఫైనల్గా అయితే ఇలా చేశాను. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు అడిగారు, కింద మొన్న లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారండి, అక్క మనీ ప్లాంట్ వాటర్లో ఎలా గ్రోత్ అవుతుంది, కొన్ని టిప్స్ చెప్పండి అని. ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. మనీ ప్లాంట్ మనం వాటర్లో పెంచినట్లయితే ఇలా కొంచెం రౌండ్గా ఉండే గ్లాస్ వాటర్ అంటే గ్లాస్ బౌల్ ఉంటుంది కదా, వాటిలో పెంచాలి. అండ్ అలాగే వాటర్ అనేది డైలీ చేంజ్ చేసుకోవాలి. వీలు కాకపోతే 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకొని మనకి సన్లైట్ తగిలేటట్టు మనం మనీ ప్లాంట్ అనేది ఇంట్లో పెట్టుకోవాలి. మనకి సన్లైట్ తగలకపోతే డైలీ ఒక 1 అవర్ అయినా, 2 డేస్కి ఒక 1 అవర్ అయినా సన్లైట్ దగ్గర పెట్టుకుంటే మనకి సరిపోతుంది. మనకి మనీ ప్లాంట్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే నేను నా కిచెన్ కౌంటర్ టాప్ మేక్ ఓవర్ అనేది అయిపోయింది. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.